నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. రాజకీయ వినియోగంలో దేవుడు కూడా ఒక బందీనే. దేశంలో భక్తి అనే మాటకు అర్థం మారిపోయిందా? దేవుడంటే భయం, గౌరవం, ఆత్మ నియంత్రణ అన్న భావనలు మెల్లగా కనుమరుగై వాటి స్థానంలో ఆవేశం, అతి, రాజకీయ లాభం అనే 3 పదాలు వచ్చి కూర్చున్నాయా? తిరుమల లడ్డు వ్యవహారం ఈ ప్రశ్నలన్నింటికీ ఒకేసారి అద్దం పడుతుంది. ఇది లడ్డు గురించిన కథ మాత్రమే కాదు. ఇది మన సమాజం ఎలా ఆలోచిస్తోంది, ఎలా రెచ్చిపోతోంది, ఎలా వాడుకోబడుతోంది అనే విషయానికి ఒక ఉదాహరణ. ఇటీవలి కాలంలో దేశంలో హిందుత్వవాదం బలపడుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ నిజంగా బలపడుతున్నది హిందుత్వమా, లేక హిందువుల భావోద్వేగాల? దేవుడిని, ఆలయాన్ని, పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే భక్తి అన్నట్టు ఒక కొత్త నిర్వచనం చెలామణిలోకి వచ్చింది. ఇందులో దేవుడికి స్థానం ఉంది కానీ గౌరవం లేదు, మతానికి ప్రచారం ఉంది కానీ ఆత్మ లేదు. తిరుమల లడ్డు వ్యవహారాన్ని తీసుకుంటే ఈ విషయం మరింత స్పష్టం కనిపిస్తుంది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా, అధికారిక విచారణ ఫలితాలు రాకముందే లడ్డూలో జంతుకోవులు కలిశాయి అంటూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఆ మాట అంటే కోట్లాది మంది భక్తుల మనసుల్లో అనుమానం, ఆందోళన, ఆగ్రహం పుట్టుకొస్తుందని తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాపం కాదా? ఆ మాట వెలువడగానే సంఘటనలు వేగంగా జరిగిపోయాయి. ఎవరో మెట్లు కడిగారు, ఇంకొందరు ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. సోషల్ మీడియాలో ఆగ్రహపు పోస్టులు, శాపనార్థాలు, భావోద్వేగ వీడియోలు వెల్లువలా వచ్చాయి. అసలు నిజమేంటి? విచారణ ఏం చెప్తుంది? శాస్త్రీయంగా నిర్ధారణ అయిందా అనే ప్రశ్నలకు మాత్రం ఎవ్వరూ ఆగలేదు. ఆలోచనకు ముందే ఆవేశం ముందుకొచ్చింది. తీరా విచారణల తర్వాత ఆ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన స్థితికి చేరింది. ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. చివరకు అది అబద్ధం అని తేలిపోయింది. మరి ఇప్పుడు ఆలయ పవిత్రతపై వేసిన మచ్చ మాటలతో కడిగిపోతుందా? ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ తంతుకు బాధ్యత ఎవరిది? ఆధారాలు లేకుండా ఆరోపణ చేసిన వారిదా? ఆ ఆరోపణలపై ప్రశ్నించకుండా నమ్మి ఆవేశానికి లోనైన వారిదా? లేక ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ లాభానికి వాడుకున్న వ్యవస్థదా? నిజం చెప్పాలంటే ఇందులో అందరి పాత్ర ఉంది. కానీ ప్రధాన తప్పు మాత్రం బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వారు నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడడంలోనే ఉంది. భక్తి అంటే ప్రశ్నించకూడదన్న భావన మనలో బలంగా నాటుకుపోయింది. దేవుడి పేరు మీద అన్నాడు కదా అని ఆలోచన ఆపేస్తాం. అదే ప్రమాదం. భక్తి అంటే బుద్ధిని తాకట్టు పెట్టడం కాదు. దేవుడిని నమ్మినవాడు నిజాన్ని కూడా నమ్మాలి. ఆధారాలు అడగడం పాపం కాదు, అనుమానం వ్యక్తం చేయడం అపచారము కాదు. కానీ ఈ మౌలిక విషయాలన్నీ మర్చిపోయి ఆవేశానికి బానిసలవుతున్నాం. కాదు, నాయకులు జనాలను గొర్రెలను చేస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే అప్పట్లో మెట్లు కడిగిన వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన వారు ఇంకో కొత్త దీక్ష గురించి మాట్లాడడం లేదు. అప్పట్లో గర్జించిన గొంతులు ఇప్పుడు గప్చుప్. ఎందుకు? నిజం బయటపడితే స్పందించాల్సిన అవసరం లేదా? దేవుడి పేరు మీద చేసిన హడావిడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇక్కడే అసలు సమస్య. దేవుడు ఇక్కడ ఒక ఆయుధం మాత్రమే. ఓట్లు తెచ్చేందుకు, ప్రత్యర్థులపై దాడి చేసేందుకు, భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు దేవుడిని వాడుకుంటున్నారు. పని అయిపోయాక దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు. భక్తి ఒక రాజకీయ సాధనంగా మారిపోయింది. ఆలయం ఒక వేదికగా మారింది. భక్తుడు ఒక సాధారణ ఓటర్గా మిగిలిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన భక్తి ఎక్కడుంది? దేవుడు అంటే భయం కాదు, బాధ్యత ఉండాలి. ఆలయ పవిత్రత అంటే కేవలం మాటలు కాదు, ఆచరణ ఉండాలి. నేతలకు మతం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం కాదు, రాజకీయ లాభమే ముఖ్యం. దేవుడిని నిజంగా గౌరవించాలంటే ఆయన పేరుతో జరుగుతున్న ఈ రాజకీయ వ్యాపారాన్ని తిరస్కరించడమే అసలైన భక్తి. ఇది ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.